హలో అండి. నా పేరు వెంకటలక్ష్మి. నేను కథ చెప్తున్నాను. కథలోకి వెళ్ళే ముందు అందరికీ నమస్కారం. పూర్వకాలమందు ఒక గొల్లపిల్లవాడు ఉండేవాడు. వాడు పొద్దుటల్లా పశువులను మేపి మధ్యాహ్నం విశ్రాంతి కోసం వాటిని ఒక రావి చెట్టు నీడకు తోలుకొని పోయేవాడు. ఇలా కొంతకాలం జరిగినాక ఒక చిత్రం జరిగింది. ఒకనాడు వాడు రావి చెట్టు కింద కూర్చొని సెద తీర్చుకుంటూ ఉండగా, అబ్బాయి, నా మొదట్లో నీవు రోజు పాలు పోసావంటే నీకు గొప్ప మేలు జరుగుతుంది అని రావి చెట్టు చెప్పినట్లు వినపడింది. నాటి నుంచి వాడు తన మందులో పశువుల పాలు పితికి రావి చెట్టు మొదట్లో పోస్తూ ఉండేవాడు. అలా వాడు చెట్టు మొదట్లో పాలు పోయగా పోయగా కొన్నాళ్లకు పఠాల్మని నేల బద్దలై ఒక పెద్ద నాగుపాము పడగ వెత్తుకొని ఆ బీటలో నుంచి చరచరామంటూ వచ్చేసరికి గొల్లపిల్లవాడు హడలిపోయాడు. నాయనా, నీకు వచ్చిన భయమేమీ లేదు, హడలిపోబోకు. కొందరు దుర్మార్గులు నన్ను నిష్కారణంగా ఈ చెట్టు కింద గొయ్యి తీసి పాతిపెట్టారు. అందుచేత సావసిద్ధమైనాను. ఇంతలో నీ ధర్మమా అని పాలు పోయటం చేత నేను తేరుకున్నాను. మళ్ళీ జీవం చేరుకున్నది. ఎన్ని జన్మలు ఎత్తితే మాత్రం నీ వంటి ప్రాణదాత రుణం తీర్చుకోగలనా? అయినా ఏదో ఉడతా భక్తిగా ఒక చిన్న వరం ఇస్తాను అని నాగుపాము వానిని దగ్గరగా రమ్మన్నది. అతను చేరువుకు రాగానే తలపైన ఊది, అబ్బాయి, నా మహిమ వల్ల నీ తల వెంట్రుకలు బంగారు వెంట్రుకలుగా మారిపోతాయి. ఇందువల్ల నీకు చక్కని భార్య దొరుకుతుంది. పైగా నువ్వు ఏ మాట అంటే ఆ మాట ప్రకారం జరిగి తీరుతుంది. నువ్వు అదృష్టవంతుడివి, వెళ్ళుమని దీవించింది. ఆ తరువాత ఇలా హెచ్చరించింది, ఈ వరం పొందిన సంగతి బ్రహ్మరుద్రుడికి కాదు కదా, ప్రియమైన భార్యకు కూడా తెలియనీయకూడదు. అలా జరిగితే ఆ క్షణమందే మహిమ అంతరించిపోతుంది సుమా అంటూ గొల్లపిల్లవానిని నాగుపాము హెచ్చరించింది. గొల్లపిల్లవాడు సంతోషించి ఇంటికి వచ్చేశాడు. ఒకనాడు గొల్లపిల్లవాడు నదిలో స్నానం చేసి తుడుచుకుంటూ ఉండగా తళతళా మెరిసిపోతూ 12 నిలువుల పొడవు గల ఒక బంగారు తల వెంట్రుక ఊడి వచ్చింది. ఉత్సాహం పట్టలేక అతను ఆ తల వెంట్రుకను ఒక ఆకులో జాగ్రత్తగా పొట్లం కట్టి నీటిపైన వదిలిపెట్టాడు. దిగువ రేవులో స్నానమాడుతున్న ఒక రాజకుమారికి గొల్లపిల్లవాడు వదిలిపెట్టిన ఆకుపొట్లం దొరికింది. ఆత్రము కొద్దీ ఆమె పొట్లం విప్పి చూసేసరికి అందులో 12 మూరల బంగారు తల వెంట్రుక తళతళామని మెరుస్తూ కనిపించింది. ఆమె ఆ తక్షణమే తండ్రి వద్దకు వెళ్ళి, నాన్నగారు, నేను ఇలాంటి బంగారు తల వెంట్రుకలు కల మనిషినే పెళ్లి చేసుకుంటాను, లేని పక్షంలో పెళ్ళే చేసుకోను అని తన నిశ్చయాన్ని తెలిపింది. ఈ విడ్డూరం విని రాజు రాణి ఆశ్చర్యపోయారు. బంగారు తల వెంట్రుకలు గల చిన్నవాని కోసం వారు కోటలో పరివారమంతటిని పంపించారు. అటువంటి చిన్నవాడు దొరకలేదని చెప్పి వాళ్ళందరూ తిరిగి వచ్చారు. గూఢచారుల్ని నలుమూలలకు పంపించారు. వాళ్ళు తెల్లముఖం వేసుకుని తిరిగి వచ్చారు. ఇది పని కాదని మహిమగల సాధువులను దేశ దేశాలకు పంపారు. వాళ్ళు తిరిగి వచ్చి లాభం లేదనేశారు. చివరకు ఒక రామచిలక, మహారాజా, బంగారు తల వెంట్రుక గల చిన్నవాణిని మేము పట్టవలసిందే గాని మానవులకు సఖ్యమవుతుందా? నన్ను పంజరంలో నుంచి వదిలిపెట్టండి. నిమిషంలో ఆ చిన్నవాణిని పట్టి తెస్తాను. నా ప్రజ్ఞ శూద్రుగాని అని చెప్పింది. వెంటనే రామచిలుకను పంజరములో నుంచి విడిచిపెట్టి దానికి విందు చేసి ప్రయాణం కట్టారు. అది నదులు పర్వతాలు దాటుకొని అడవుల మధ్యనున్న గొల్లపిల్లవానిని కనిపెట్టింది. అప్పుడది చేసిన చిత్రం ఏమిటనుకున్నారు? ఒక్కొక్క పశువు మీద నుంచి మెల్లగా ఎగురుతూ వెళ్ళి ఆదమరుపుగా ఉన్న గొల్లపిల్లవాని చేతిలో పిల్లన గ్రోవి నోట కరుచుకుని చెట్టు మీదకి ఎగిరిపోయింది. గొల్లపిల్లవాడు పిల్లన గ్రోవి కోసం చిలుకను వెంబడించి రాసాగాడు. అది అలా చెట్టు మీద నుంచి చెట్టుకి ఎగిరిపోతూ రాజకుమారి అంతఃపురంలోకి దారి తీసింది. ఆత్రముతో ఉన్న ఆ గొల్లపిల్లవాడు తన పశువుల సంగతే మర్చిపోయి చిలుక వెనకనే వెళ్ళి అంతఃపురంలో ప్రవేశించాడు. తన పని నెరవేరిందని సంతోషంతో నోటినున్న పిల్లన గ్రోవి రాజకుమారి ఒడిలో పడవేసి రామచిలక ఎగిరిపోయింది. గొల్ల చిన్నవాడు తన పిల్లన గ్రోవి తనకిమ్మని రాజకుమారిని అడిగాడు. అందుకామె,
నన్ను పెళ్లాడితే ఇస్తాను, లేకపోతే ఇవ్వను అన్నది. అతనికి ఆశ్చర్యం కలిగింది. స్వయంవరం లేకుండా, ప్రధానం లేకుండా ఇంత హఠాత్తుగా పెళ్ళి ఏమిటి అని ప్రశ్నించాడు. స్వయంవరం, ప్రధానం అన్నీ నదిలో నాకు పొట్లం దొరికిన నాడే నిశ్చయమైనాయి అని అంటూ ఆమె తనకు దొరికిన ఆకుపొట్లం చూపించింది. ఇదంతా తనకు వరమిచ్చిన నాగుబాము మహిమే కదా అని. అప్పుడు గొల్ల చిన్నవానికి జ్ఞాపకం వచ్చి అతను పెళ్లికి ఒప్పుకున్నాడు. కొద్ది రోజులకే వారిద్దరికీ అతి వైభవంగా వివాహమైంది. ఆ రాజు తన కుమార్తెనే కాకుండా అర్ధరాజ్యం కూడా అతనికిచ్చి ఏలుకోమన్నాడు. గొల్ల చిన్నవానికి అదృష్టం పండి హాయిగా కాలక్షేపం చేస్తూ ఉన్నాడు. కొన్నాళ్లకు తను అడవిలో విడిచిన పశువుల మంద సంగతి గుర్తుకు వచ్చింది. ఆ మట్టున అతను బయలుదేరి పోబోతుండగా అతని భార్య కూడా వెంట వస్తానన్నది. ఇద్దరూ కలిసి అడవుల మధ్యకి వెళ్ళేసరికి పశువుల మందలో ఒక్కటే మిగలకుండా చచ్చిపడి ఉన్నాయి. అయితే నాగుబాము తనకిచ్చిన రెండో వరం అతనికి జ్ఞాపకం వచ్చింది. అప్పుడు అతను నా పశువులు నాకు బతకాలి అని మనసులో కోరుకున్నాడు. వెంటనే పశువులన్నీ తోకలాడిస్తూ గబాలున లేచి నిలుచున్నాయి. ఆ పరిమితమైన సంతోషముతో వారు పశువుల మందను తన రాజ్యానికి తీసుకుపోయారు. మాట యందు గురి ఉన్నవాళ్లకు, మంచితనం కలవాళ్లకు ఎప్పటికైనా మేలు కలుగుతుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి, హైప్ చేయండి.